అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం నోరు ఊరించే మామిడి తాండ్ర రెడీ చేసుకుందాం. బెల్లంతో రెడీ చేస్తానండి. పిల్లలకి చాలా ఇష్టమైన మామిడి తాండ్రని మన ఇంట్లోనే ఎంతో సులువుగా చేసుకోవచ్చు. మామిడికాయలు ఉంటే సరిపోతుంది, మన ఇంట్లో ఈ సులువుగా రెడీ చేసుకోవచ్చండి. ముందుగా మామిడికాయలు తీసుకోవాలి. ఇదిగోండి, ఈ సైజు కాయలు అయితే నేను 25 కాయలు తీసుకున్నాను. ఈ తీపి ఎక్కువగా ఉంటుందండి ఈ కాయల్లోని. దీని పేరు రాతి బంగిని. గుజ్జు కూడా ఎక్కువే ఉంటుందండి. మనం శుభ్రంగా కడిగేసుకుని కాయల్ని తొక్కంతా తీసేసుకుని ఆ గుజ్జుని అంతా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను కదా. ఒక కప్పుతో బెల్లం అంటే ఒక 1/2 కేజీ బెల్లం పడుతుందండి దీనికి, అంతే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ గుజ్జునంతా మనకి మిక్సీలో ఎంత పడుతుందో అంతా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా నలిగిందో చూద్దామండి. చూడండి, ఒక గరిటె పెట్టి చూద్దాం. చూసారా ఎంత మెత్తగా పేస్ట్లా నలిగిందో? బాగా మెత్తగా నలిగింది. దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇలానండి రెండోసారి కూడా ముక్కలన్నీ వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ కాయలు తీసుకున్నాను కాబట్టి 2 సార్లు పట్టుకుంటున్నానండి. ఈ గుజ్జు అంతా స్ట్రైనర్లో వేసుకుని మనం శుభ్రంగా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న ముక్కలు కానీ పీచు కానీ ఉంటుంది కదండి, అందుకని. ఈ కాయల్లో అయితే ఉండదండి, మీరు చేసుకునేటప్పుడు చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను. ఈ కాయల్లో అంతా గుజ్జే ఉంటుంది, పీచు అసలు ఉండదు. రాతి బంగినకాయ కదండి, అందుకని. చూడండి, వడకట్టుకున్నది ఎంత ఫ్రెష్గా ఉందో. చూసారా, స్ట్రైనర్లో అసలు ఏమీ లేదు, పీస్ అన్నది ఉండదండి ఈ కాయకి. అందుకని మీరు వేరే కాయ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఇలా స్ట్రైనర్లో పెట్టి వడకెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఒక మూకుడు పెట్టి అందులో ఒక 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. పుల్లకాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఈ బెల్లంలో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. బెల్లం కరగడానికే అండి, నీళ్ళు అసలు వేయకూడదు. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేసేస్తారు మీరు. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక ప్లేట్ తీసుకుని మనం ఎందులో తాండ్ర వేసుకుందాం అనుకుంటున్నామో అది తీసుకుని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఆ ప్లేట్కి శుభ్రంగా రాసుకోవాలి. బాగా రాయాలి, అంచులు కూడానే, మనకు తాండ్ర ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది. పట్టు ఏమీ రానవసరం లేదండి. బెల్లం కరిగి మనకి జిగురు అనిపిస్తే సరిపోద్ది. ఇలా వచ్చిన బెల్లం పాకంలో మనం మామిడికాయ గుజ్జు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ గుజ్జులో పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకోవటం వల్ల ఎండ లేకపోయినా మనకు మామిడి తాండ్ర రెడీ అయిపోద్దండి, ఉడికించుకుంటున్నాం కాబట్టి. ఫ్యాన్ కింద అయినా రెడీ అయిపోద్ది. అదే ఉడికించుకోకుండా పచ్చిదేస్తే ఎండే కావాలి. చూడండి, బుడగ బుడగల్లా వస్తుంది కదా. ఆ గుజ్జులో పచ్చిదనం పోయే వరకు ఉడికిస్తే సరిపోతుందండి. ఓ 10 నిమిషాలు మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒక ప్లేట్లో గరిటెతో కొంచెం వేసుకోవాలండి. ఇది అటు ఇటు కదలకుండా ఉన్నదంటే మనకి రెడీ అయిపోయినట్టే లెక్క పేసం. చూడండి, గుజ్జు అంతా బాగా ఉడికిపోయింది కదా, ఎక్కడా కదలట్లేదు. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో రాసుకున్నామో నెయ్యి ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మనం ఎంత కావాలో అంతా వేసేసుకోవాలి. ఇలానండి నాకు 2 ప్లేట్లు వచ్చింది ఈ తాండ్రే. నేను 2 ప్లేట్లలో వేసేసుకున్నాను. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత మనం ఎండలో పెట్టేసుకోవాలి. ఒక 3 రోజులు బాగా ఎండితే సరిపోతుందండి. 3వ రోజుని తాండ్ర రెడీ అయిపోతుంది మనకి. ఎండ ఎక్కువగా ఉంటే 3వ రోజుకి రెడీ అయిపోద్ది, ఎండ లేకపోతే ఒక రోజు ఎక్స్ట్రా పడుతుంది. చూడండి, మనకి తాండ్ర రెడీ అయిపోయింది. చేతికి ఎక్కడ అంటుకోవట్లేదు కదా. నాకైతే 3వ రోజు అండి ఇది. చూసారా, ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా ఎంత జెల్లీలా వచ్చేసిందో చూడండి, మెరుస్తుంది కదా. మనం కరెక్ట్గా ఉడికించి కరెక్ట్గా వేసుకుంటే ఇలా కరెక్ట్గానే వచ్చేస్తుందండి తాండ్ర, ఎక్కడ అంటుకోకుండానే. ఇప్పుడు మనం ఇలా రెడీ అయిన తాండ్రని చాకుతోటి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. చూసారా, లైన్లు ఎలా వచ్చేస్తున్నాయో. మనం నెయ్యి రాయటం వల్ల అండి ఎక్కడ అంటుకోకుండా కరెక్ట్గా వచ్చేస్తున్నాయి.
మూడో రోజు సాయంత్రానికి ఎండలు ఎక్కువైతే మూడో రోజు సాయంత్రానికే మనకి తాండ్ర రెడీ అయిపోతుంది. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, మన ఇంట్లోనే ఎంతో సులువుగా ఇలా తాండ్ర చేసుకుని మన పిల్లలకు మనం పెట్టుకోవాలి. బయటికి కొనటం కొంచెం తగ్గించాలండి, మన ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. నేను ఏదైనా బయట ఎక్కువగా కొనం, మేము ఎలాంటివి అయినా ఇంట్లోనే రెడీ చేసుకుని తింటాం. చూసారా తాండ్ర ఎంత సులువుగా రెడీ అయిపోయిందో. మళ్ళీ వీడియోలో మీకు పొరలుగా పోస్ట్ చూపిస్తానండి. పంచదార వీడియో, పంచదారతో చేద్దాం అనుకుంటున్నాను తాండ్రే. చూసారండి, చూడండి ఇది రౌండ్ చూడుతున్నాను. పిల్లలకి ఎలా ఇష్టపడితే అలా చేసి పెట్టండి. చూసారండి తాండ్ర ఎంత సులువుగా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. ఎక్కడ చేతికి అంటుకోదు, ఫ్రెష్గా మన చేతులతో మనం చేసుకున్న తాండ్ర అండి. ఒక డబ్బాలో చూడండి, ఈ డబ్బాలో వేసుకుని 2-3 నెలలు హాయిగా తినేయచ్చండి. ఇవి ఎక్కడ పాడవు. చూసారా, బెల్లంతో చేసుకున్న మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.